ఎస్ఎన్ భక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మార్కాపురం జిల్లా త్రిపురాంతక పుణ్యక్షేత్రంలో వెలసి ఉన్న ఉభయ దేవాలయముల సందర్శనార్థం దూర ప్రాంతం నుండి విచ్చేసినటువంటి యాత్రికులకు శ్రీమద్ బాలా త్రిపురసుందరీదేవి క్షేత్ర ఆర్య వైశ్య సేవా సంఘం వారి ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారము అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. ఈ రోజున మన అన్నదాన సత్రమునందు అన్నముతో పాటు ఆకుకూర పప్పు, దొండకాయ ఇగురు, టమోటో రోటి చట్నీ, జీరా రైస్, పప్పుల పొడి, మినప గారెలు, కాజు హల్వా, నెయ్యి, వడియాలు, సాంబారు, పెరుగు ఐటమ్స్తో 196 మంది యాత్రికులు అన్నప్రసాదమును స్వీకరించినారు. రుచికరమైన పదార్థములను తయారు చేసిన వంట మాస్టర్ శ్రీ అచ్యుత నాగేశ్వరరావు గారు, వినుకొండ, పల్నాడు జిల్లా. ఈ రోజున అన్నదానములకు విరాళములు సమర్పించిన వారు అనకాపల్లి నార్తవరం గ్రామంలో గల సన్షైన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ వారు 1616 రూపాయలు, చిలకలూరుపేట వాస్తవ్యులు శ్రీ శంకర్ గారు 1116 రూపాయలు, విజయవాడ పట్టణ వాస్తవ్యులు శ్రీమతి నంబూరి సావిత్రి గారు 1116 రూపాయలు, బళ్ళారి వాస్తవ్యులు శ్రీ నూకల శ్రీనివాసరావు గారు 500 రూపాయలు, తెనాలి పట్టణ వాస్తవ్యులు శ్రీ నూకల భాస్కర్రావు గారు 500 రూపాయలు, త్రిపురాంతక మండలం పాతన సముద్రం వాస్తవ్యులు శ్రీ పశువులేటి చలమయ్య గారు 500 రూపాయలు, కె నాగేశ్వరరావు గారు 500 రూపాయలు ఈ రోజున అన్నదానమునకు విరాళములు సమర్పించి ఉన్నారు. వారిని వారి కుటుంబాన్ని పరమేశ్వరుడు ఎల్ల వేళలా అష్టైశ్వర్య ఆయురారోగ్యములతో తొలతూగేలా చూడాలని, వారి వ్యాపారము దినదినాభివృద్ధి చెందేలా చూడాలని మనసారా కోరుకుంటున్నాము. సార్ ఏం చేస్తున్నారు సార్? నేను బళ్ళారి నుంచి వచ్చాను. బళ్ళారి చాలా దూరం నుంచి వచ్చారు సార్. ఇదే మొదటిసారి వచ్చారు? ఇంత ముందు అమ్మవారి దర్శనం అయిపోయింది సార్. పైన శివాలయం దర్శనం అయిపోయింది. వెళ్ళాలి, ఇప్పుడు వెళ్ళాలి. ఆర్యవైశ్య అన్నదాన సత్రంలో భోజనం చేశారు కదా సార్, ఎలా ఉంది సార్ భోజనం? ఇంకా ఏమైనా మార్పులు చేర్పులు చేయాలంటున్నారా? ఇదే బాగుంటుందంటున్నారా? బాగుంది, కాకపోతే మరీ ఇరికిరిగ్గా అంటే టేబుల్కి 3 కుర్చీలు ఏమంటారు? రైట్ సార్, ఈసారి అలాగే చేద్దాం. మీరేమన్నారు? ప్రశాంతంగా తినమన్నారు. ఓకే సార్. ఒకళ్ళ మీద ఒకళ్ళు కూర్చొని తినలేరు కదా. ఓకే సార్. అందులో మనకు స్థలం కూడా ఉంది కాబట్టి మనం చక్కగా టేబుల్కి 3 చేస్తే సరిపోతుంది అంటారు. ఓకే సార్. ఇప్పుడు ఏంటంటే మీలాంటి వాళ్ళు ఏదైనా రిస్క్ పడ్డప్పుడు మాకు చెప్పినప్పుడు అప్పుడు దాన్ని సవరణ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే సార్, నెక్స్ట్ టైం మనకు ప్లేస్ ఉంది కాబట్టి టేబుల్ 3 చేసి కాదు ఇంకొక లైన్ పెరుగుతుంది. ఎలా ఉంది సార్? అమ్మవారి దర్శనం బాగా జరిగింది. ఆర్యవైశ్య అన్నదాన సత్రంలో భోజనం చేశారు కదా సార్, ఎలా ఉంది సార్ భోజనం? మన ఇంటి భోజనం. థ్యాంక్ యూ సార్. అదే ఒకసారి ఇప్పుడు మనము విందు కార్యక్రమంలో కూడా ఎన్నో రకరకాలు పెడుతున్నాం కానీ ప్రశాంతతను కోల్పోతున్నాం మనం. ఆ బఫే సిస్టమ్ రావడం వల్ల మనం తినక ఇబ్బంది పడుతుంది. పాతకాలం పద్ధతి మన సాంప్రదాయం రావాలనే ఉద్దేశంతో సీటింగ్ సిస్టమ్ పెట్టాం. ప్రతి ఒక్కళ్ళు అందులో భోజనం స్టార్ట్ అయ్యే ముందు కూడా మనం అమ్మవారి నామస్మరణ చేసుకున్న తర్వాత మాత్రమే భోజనం ప్రారంభించడం, భోజనం అందరూ పూర్తిగా చేసేంత వరకు కూడా ఎవరూ లేకుండా పద్ధతిగా జరుగుతుంది సార్. ఇంకా ఏమైనా మార్పులు చేర్పులను చేయమంటారు సార్ ఇక్కడ కార్యక్రమంలో? బాగానే ఉందండి, కొంచెం విశాలంగా ఉంటే ఫ్రీ కూడా ఓకే సార్. ఎక్కడి నుంచి ఏ నుంచి వస్తున్నారు మేడం? తెనాలి. ఇంతకుముందు త్రిపురాంతకు వచ్చారా? ఇదే ఫస్ట్ టైం వచ్చారా? గతంలో కూడా వచ్చినారు. ఓకే, థ్యాంక్ యూ. అమ్మవారి దర్శనం ఎలా జరిగింది? ఆర్యవైశ్య అన్నదాన సత్రంలో భోజనం చేశారు కదా, ఎలా ఉంది? ఇంకా కర్రీస్లో కానీ ఇంకా ఏమైనా మార్పులు చేర్పులు కావాలంటారా? ఓకే మేడం. ఇంకోటి మేడం, మనకి ఏంటంటే అందరూ పూర్తిగా భోజనం చేసేదాకా ఆపుతున్నాం కాబట్టి ఏ మాత్రం వేస్ట్ పోకుండా పెట్టిన పదార్థాలను తృప్తిగా భోజనం చేస్తున్నారు యాత్రికులు. ఓకే మేడం, నెక్స్ట్ వచ్చినప్పుడు కంపల్సరీ రండి మేడం అన్నదాన సత్రం. ఓకే, చెప్పండి సార్, ఏ నుంచి వస్తున్నారు? చిలకలూరుపేట. అమ్మవారి దర్శనం చేస్తున్నారు సార్? శ్రీశైలం కూడా వచ్చారు. కొండ మీద శివాలయం కూడా వెళ్ళొచ్చారా? వెళ్ళి రావాలా? 2 అయిపోయినాయి ప్రశాంతంగా. ఓకే. మన ఆర్యవైశ్య అన్నదాన సత్రంలో భోజనం చేశారు కదా సార్,
భోజనం ఎలా ఉంది? భోజనం కంటే కూడా ఆ, మన వాళ్ళు ఇచ్చిన ట్రీట్మెంట్ బాగుంది. డిసిప్లైన్. దగ్గర నుంచి ఆ, మీకు భోజనాలు ఇక్కడ ఉన్నాయి రండి అని చెప్పి అవును సార్. కన్విన్సింగ్ ట్రీట్మెంట్ బాగుంది. మరోవర్ నేను ఒక చిన్న సలహా, చెప్పండి సార్. ఆకులు కాకుండా మ్మ్. ఇస్తరాకు కానీ అరిటాకు కానీ పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఓకే సార్. ఇది పొల్యూషన్ పేపర్. వాసన సార్. కాకపోతే ఏంటి సార్, ఇక్కడ ఏంటంటే అరటి తోటలు తక్కువగా ఉండటం వల్ల మనకు అందుబాటులో ఉన్న ఆకులు కాబట్టి ఇవి వాడుతున్నాం. ఏంటో మనకు అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా అవి వాడే విధంగా మనం ఏర్పాటు చేద్దాం. దాంతోపాటు మీ పిల్లల్ని కూడా కొంచెం దీంట్లో ఇన్వాల్వ్ చేస్తే నెక్స్ట్ జనరేషన్ మనకి మర్యాదలు అనేవి తెలుస్తాయి. అవును సార్. ఓకే సార్, ఇప్పుడు మనం విందు భోజనాలలో బఫే పెట్టేసి అసలు ఏంటి భోజనం యొక్క విలువ ఏంటి, సాంప్రదాయాలు అనేది మనం కోల్పోతున్నాము. ఇలా సిట్టింగ్ పెట్టి చక్కగా అయిపోయేదాకా కూర్చోబెట్టి చేయటం బాగుంది. అదే సార్ నేను అన్న ముందు మీ ట్రీట్మెంట్ బాగుందని. అవును సార్. రెగ్యులేషన్స్ ట్రీట్మెంట్ బాగుంది. మోరార్ మీరు చేసే పని మీ నెక్స్ట్ జనరేషన్ కూడా కొంచెం ఓకే సార్, థ్యాంక్ యూ సార్. కూడా ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళకి విలువలు తెలుస్తాయి.